నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిచ్చిన ఉత్తరాంధ్ర ఓటర్లు. ఏ అభ్యర్థికి కోటా ఓటు రాని వైనం, 48 గంటల పాటు కొనసాగిన కౌంటింగ్. టీపీటీ కాలనీలో ప్రభుత్వ ఉద్యోగి సింహాద్రి హత్య కేసును ఛేదించిన పోలీసులు. బావమరిదితో పాటు 2 నిందితులు అరెస్టు. సాగర తీరంలో పర్యాటకులను ఆకర్షిస్తున్న సీ బోటింగ్. మరిన్ని హంగులు సమకూరుస్తామన్న టూరిజం శాఖ. స్థానిక వనరులను ఉపయోగించుకోవడం ద్వారానే స్మార్ట్ సిటీ అభివృద్ధి సాధ్యం. లోకల్ అబ్జర్వేటరీ సెమినార్లో విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. ఏ అభ్యర్థికి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో సెకండ్ ప్రయారిటీ ఓటు కోసం లెక్కింపు జరగాల్సిన అవసరం వచ్చింది. ఒకవేళ సెకండ్ ప్రయారిటీ ఓటు లేని పక్షంలో మెజారిటీ వచ్చిన అభ్యర్థినే ఎమ్మెల్సీగా ప్రకటించనున్నారు. కౌంటింగ్ ప్రక్రియపై రిపోర్ట్. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ కౌంటింగ్ సుమారు 36 గంటల పాటు సాగింది. మొత్తం 1,08,860 ఓట్లు పోలవగా టీడీపీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి మాధవ్ కు 42,863 ఓట్లు వచ్చాయి. సమీప పీడీఎఫ్ అభ్యర్థి అజయ్ శర్మకు 37,818 ఓట్లు పోలయ్యాయి. మొత్తం పోలైన ఓట్లలో ఇన్వాలిడ్ ఓట్లు 11,059 పోగా 97,426 ఓట్లు వ్యాలిడ్ అయ్యాయి. ఎమ్మెల్సీ కౌంటింగ్ విధానం ప్రకారం కోటా కింద 47,714 ఓట్లు రావాలి. అయితే ఈ కోటా ఓట్లను అటు మాధవ్ గాని ఇటు శర్మ గాని చేరుకోలేకపోయారు. దీంతో సెకండ్ ప్రయారిటీ ఓటుకు వెళ్లాల్సిన అవసరం వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అయితే విజయం తనదేనని బీజేపీ అభ్యర్థి మాధవ్ చెప్తున్నారు. తన సమీప అభ్యర్థి శర్మ కంటే 5,045 ఓట్లు మెజారిటీ ఉందని చెప్పారు. కోటాను చేరుకోవాలనుకుంటే మరో 5,000 ఓట్లు సెకండ్ ప్రయారిటీలో వస్తే తన విజయం ఖాయమని అన్నారు. మంచిగా స్పందన రావడం జరిగింది. సుమారు 42,757 ఓట్లు రావడం జరిగింది. సుమారు 5,000 పైచిలకు మెజార్టీతో మనం ముందున్నాం. అయినా కూడా ఎక్కువ ఇన్వాలిడ్ ఓట్స్ రావడం జరిగింది. సుమారు 11,717 ఇన్వాలిడ్ ఓట్స్ రావడం జరిగింది. అది మోర్ దాన్ 10%. మొత్తం అన్ని మండలాల్లో కూడా ఓట్లు రావడం జరిగింది. ఆ విధంగానే పీడీఎఫ్ క్యాండిడేట్ కూడా మంచి పోటీ ఇవ్వడం జరిగింది. మేము మొదటి ప్రిఫరెన్స్లోనే బయట పడతామని చెప్పి మేము భావించాం. అది కాకుండా వాళ్ళు కూడా మంచి గట్టి పోటీ ఇవ్వడం కారణంగా ఇప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు క్యాలిక్యులేట్ చేయడం కోసం మొత్తం అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషను, కలెక్టర్ అందరూ కూడా సన్నాహాలు చేస్తున్నారు. దీంట్లో ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చాయో వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. వాళ్ళకి వచ్చిన రెండో ప్రిఫరెన్స్ ఓటు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటుగా మారి దాని ప్రకారం అందరికీ ఆ ఓటు రావడం జరుగుతుంది. ఇదిలా ఉంటే పీడీఎఫ్ అభ్యర్థి అజయ్ శర్మ కూడా సెకండ్ ప్రయారిటీ ఓట్లపైనే ఆశలు పెంచుకున్నారు. ఆయనకు కోటా ఓటు రావాలంటే సుమారు 10,000 ఓట్లు సెకండ్ ప్రయారిటీలో రావాల్సి ఉంది. ఇవి కూడా లేకపోతే మెజారిటీ ఉన్న అభ్యర్థినే విజయం వరిస్తుందని శర్మ చెప్పారు. టీడీపీ, బీజేపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని శర్మ ఆరోపించారు. ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు నన్ను బలపరిచినటువంటి సంఘాల యొక్క ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండాని నేను ఓటర్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాను. అందులో నేను సక్సీడ్ అయ్యానని భావిస్తున్నాను. ఎన్నికల్లో గెలిపోవటంలో ఎలా ఉన్నప్పటికీ కూడా మా సైడ్ నుంచి మేము చేసినటువంటి ఎన్నికల ప్రచారం కానీ ఎన్నుకున్నటువంటి పద్ధతి కానీ అది చాలా ప్రజాస్వామ్యంలో పూర్తిగా పరిరక్షించేటువంటి పద్ధతులు మేము ఎన్నుకున్నాం. అయినా మరి అధికార పార్టీ అనేసరికల్లా కొంచెం భయాలు పెట్టచ్చు, ప్రలోభాలకు గురి చేయొచ్చు, రాజకీయ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం పరచచ్చు. ఇవన్నీ కూడా ఈ ఎన్నికల్లో జరిగాయి. అది ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి పద్ధతులు కాదు. అది ప్రధానమైనటువంటి బాధ. ఓటమి గెలుపు అన్న దానికంటే ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి కదా ఎన్నికలు అంటే. అది ఆ రకంగా జరగలేదు ఎన్నికలు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెకండ్ ప్రయారిటీ ఓటుకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఓటర్లు కూడా ఏ అభ్యర్థికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకుండా తమ విలక్షణతను చాటుకున్నారు. టీపీటీ కాలనీలోని గాంధీనగర్ లో ఉద్యోగి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. సొంత బావమరిదే ఈ హత్యకు కుట్రదారి. అతనితో పాటు హత్య చేసిన 2 పోలీసులు అరెస్టు చేశారు. ద్వారకా జోన్ ఏసీపీ రామచంద్రరావు కేసు వివరాలు వెల్లడించారు. డీఎల్బీలో ఉద్యోగం చేస్తున్న వంకా సింహాద్రి నక్కవానిపాలెంలోని గాంధీనగర్ లో సొంత ఇంట్లో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబంలో ఆస్తి తగాదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో తల్లి, తమ్ముడు మారికవలసలో వేరేగా ఉంటున్నారు. సింహాద్రి బావ వీర వెంకట సురేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో డెవలప్మెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు.
ఆస్తి తగాదా విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఉండడంతో సింహాద్రిని హత్య చేయాలని పథకం పన్నాడు. ఇందులో భాగంగా తన వద్ద ఏజెంట్ గా పనిచేస్తున్న కాంట్రాక్టుల సాయిరాంతో హత్యకు రూపకల్పన చేశాడు. సాయిరాం కూడా కొల్లాపల్లి శ్రీధర్తో సంప్రదింపులు జరిపారు. సింహాద్రిని హత్య చేస్తే వీరిద్దరికి 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం ఈ నెల 9వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో గాంధీనగర్లోని సింహాద్రి ఇంటికి సాయిరాం శ్రీధర్లు వచ్చి తలుపులు కొట్టారు. తలుపులు తెరిచేసరికి అతనిపై దాడికి పాల్పడి దారుణంగా హత్య చేసి పరారయ్యారు. 2 రోజుల వరకు గుర్తించకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఛేదించారు. హత్యకు సూత్రధారితో పాటు మరో 2 అరెస్టు చేశారు. ఇతను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో ఈ రెండవ ముద్ద అయినటువంటి కాంట్రాక్టుల సాయిరాంను కన్సల్ట్ చేశాడు. అతనితో ఈ విషయం డిస్కస్ చేశాడు. ఎలాగైనా మా బామ్మర్దిని హత్య చేయాలా, వాడి వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, వాళ్ళు చనిపోయినట్లయితే నాకు కొంచెం ఆస్తి కూడా కలిసి వస్తుందనే ఉద్దేశంతో దానిపై అతను సాయిరాం ఏం చెప్పాడంటే, నా ఫ్రెండ్ ఇంకొక ఆయన గొడవలు చేసేవాడు ఉన్నాడు, అతనైతే కొంచెం మనకి ఉపయోగపడతాడు, రాజమండ్రి, ఇద్దరం ఫ్రెండ్స్, అతనితో మాట్లాడతానని చెప్పాడు. అతనితో మాట్లాడి ఆయన పేరు శ్రీధర్, అతనితో మాట్లాడడం జరిగింది. ఈ నెల 8వ తేదీన వీళ్ళ ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు. మీరు ఈ హత్య చేసినట్లయితే 5 లక్షల రూపాయలు డబ్బిస్తాను, అలాగే నెలకి 20,000 చొప్పున నేను ఒక ఫర్మ్ పెడుతున్నాను, దాంట్లో జీతం వచ్చేటట్టు చేస్తాను, ఈ హత్య మీకు సంబంధం లేకుండా అది నా మీదే వేసుకుని మిమ్మల్ని ఈ కేసు నుంచి బయటపడతాననేటువంటి ఒప్పందం జరిగింది. ఇల్లు చూపించి రాత్రి 10 తర్వాత ఎవరు ఉండరు కదా, ఆ టైంలో వచ్చి చేయమని చెప్పడం జరిగింది. అతను ఇచ్చినటువంటి సూచనల మేరకు రాత్రి 10:30 సమయంలో 9వ తేదీ రాత్రి వీళ్ళిద్దరూ సింహాద్రి ఉంటున్నటువంటి గాంధీనగర్లో సింహాద్రి ఒంటరిగా ఉంటున్నటువంటి ఇంట్లో ప్రవేశించడం జరిగింది. ఎంటర్ అయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి బాటిల్స్, తర్వాత ఆ ఇంట్లో వంటింటి సామాన్లు కొన్ని ఉన్నాయి, వాటితో తల మీద గట్టిగా. విశాఖ సాగర తీరంలో సీ బోటింగ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బోటింగ్ చేసేందుకు కూడా చిన్నారుల నుండి వృద్ధుల వరకు ఉత్సాహపడుతున్నారు. సముద్రంలో విహారం మాటల్లో చెప్పడం కన్నా అది ప్రత్యక్షంగా అనుభవిస్తేనే తెలుస్తుంది. సీ బోటింగ్ పై రిపోర్ట్. విశాఖ పోర్ట్లో ఒకప్పుడు సీ బోటింగ్ షికారు ఉండేది. పర్యాటకుల ప్రోత్సాహం లేకపోవడం వల్ల అప్పట్లో దానిని నిలిపివేశారు. తాజాగా పర్యాటక శాఖ ఈ బాధ్యతను భుజాన వేసుకుంది. ఫిషింగ్ హార్బర్లో 11వ నంబర్ జట్టీలో ప్రత్యేకంగా బోట్లను ఏర్పాటు చేసింది. సీ బోట్లలో జలవిహారం చేస్తున్న టూరిస్టులు, నగరవాసులు ఎంజాయ్ చేస్తున్నారు. First time I came to Vizag and experience was very good. It was good, but it was just for short duration. I felt safe and I enjoyed a lot. We were so much excited before coming here and we enjoyed a lot. It was an awesome trip. हमको बोट में बोटिंग करने का शौक था, हमें बहुत अच्छा लग रहा है यहाँ बोटिंग करके, नज़ारा भी बहुत अच्छा दिख रहा है, यहाँ से बहुत इंजॉय कर रहे हैं। विशाखापट्टनम बहुत अच्छी जगह है, यहाँ का बीच देखने का बहुत मन था, हमने वो देखा, बहुत अच्छा लगा। बहुत अच्छा लग रहा है, ऐसा लग रहा है बोट में मेरा घर है और यहीं रहूँ मैं। बहुत अच्छा लग रहा है, मुझे बहुत अच्छा लग रहा है। यहाँ पे समुद्र के बीच में होना है, डिफरेंट फीलिंग, आपको पता चलता है कि आप कितनी डेप्थ में जा सकते हो। यहाँ पे बीच में ना जस्ट डिफरेंट, टोटली डिफरेंट यहाँ की एयर, यहाँ पे आप फील कर सकते हो यू रियली आर। పర్యాటక ప్రాంతాలను కొత్త ప్రణాళికలతో తీర్చిదిద్దడానికి సిద్ధమవుతున్నట్లు ఏపీ టూరిజం డివిజనల్ మేనేజర్ సుదర్శన్ తెలిపారు. త్వరలో రుషికొండ బీచ్ కి స్పీడ్ బోట్స్, డ్రై డాక్స్ కూడా రాబోతున్నాయని తెలిపారు. పర్యాటకులను అలరిస్తున్న ఈ భూతల స్వర్గంలో మరిన్ని మార్పులు తీసుకొస్తామని తెలిపారు. ఫిషింగ్ హార్బర్లో ఒక 40 సీట్ల కెపాసిటీ గల బోటుని మేము ఆపరేట్ చేస్తున్నాం చాలా కాలంగా. ఈ ఆపరేషను ఇదే కాకుండా రుషికొండ బీచ్ నందు కూడా స్పీడ్ బోటు మరియు జెట్ స్కీ ఆపరేషన్స్ కూడా మేము పర్యాటకులకు అందుబాటులో ఉంచాము. ఈ ఫిషింగ్ హార్బరు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలము 5-6 గంటల వరకు అక్కడ వాతావరణాన్ని బట్టి ఆపరేట్ చేస్తున్నాము. అలాగే వారం రోజుల్లో సుమారు 150 నుంచి 200 మంది పర్యాటకులు ఈ బోట్ నందు షికారు వెళ్ళి వస్తుంటారు. వచ్చిన టూరిస్టులకు డిమాండ్ను తట్టుకోలేకపోతున్నాము. కాబట్టి ఇంకా మరిన్ని బోట్లను పెంచడానికి కూడా మేము మా అధికారులతో మాట్లాడి మరి ప్రతిపాదనలు పంపిస్తున్నాము. సీ బోటింగ్ షికారు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సీ టూరిజంలో భాగంగా జట్టీలను అభివృద్ధి చేయడం,
విదేశీ పర్యాటకులను ఆకర్షించడం వంటి కార్యక్రమాలను భవిష్యత్తులో చేపట్టనున్నారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఆ శాఖ ఇప్పుడు టూరిస్టులకు ఒక బంపర్ ఆఫర్ కల్పిస్తుంది. ఒడ్డు నుంచే సముద్ర పలాలను చూసి మురిసిపోయే పర్యాటకులకు టూరిజం శాఖ ఒక కొత్త అనుభూతిని కల్పిస్తుంది. సముద్రంలోని ఈ బోటు ఎక్కి షికారు చేస్తే ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం. కెమెరామెన్ శివతో ప్రసన్న, SDV న్యూస్, వైజాగ్. దేశంలో ముఖ్య నగరాల్లో ఉన్న స్థానిక వనరులను ఉపయోగించుకుని స్మార్ట్ సిటీల రూపకల్పన చేయడం అభినందనీయమని విశాఖ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ టి కృష్ణబాబు అన్నారు. స్థానిక హోటల్లో యూకే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గనైజేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో అర్బన్ లోకల్ అబ్జర్వేటరీ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. విశాఖ స్మార్ట్ సిటీ జర్నీలో కొంత సమాచారాన్ని సేకరించగలిగామని, దీనిని దృష్టిలో ఉంచుకుని మిగతా సిటీల అభివృద్దితో సరిచేసుకుంటే మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. యూకే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్గనైజేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖ మరింత అభివృద్ది చెందగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ సదస్సులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వ్యాపార వాణిజ్యవేత్తలు, జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ బాబురావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే యూనివర్సిటీస్, అకాడమీషియా, అలాగే ఇండస్ట్రీస్ అందరినీ కూడా డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్, డిఫరెంట్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసి దీని మీద ఒక మంచి డేటాబేస్ కనుక డెవలప్ చేస్తే గనక మనకి ఏమి ఉన్నాయి, ఏమి షార్టేజెస్ ఉన్నాయి అనేది మనకు క్లారిటీ ఉంటే గనక మనకున్న లిమిటెడ్ రీసోర్సెస్ దేని మీద మనం పెడితే మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్, ప్రజల్లో సాటిస్ఫాక్షన్ దేని మీద ఫోకస్ చేస్తే వస్తుందనే దాన్ని ఒక ట్రాన్స్పరెంట్గా అర్బన్ డిఫరెంట్. ఆటోలపై కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి పెంచున్న థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా ఆటో రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదురుగా జరిగిన ధర్నాలో సంఘం ప్రధాన కార్యదర్శి రెహమాన్ మాట్లాడారు. కేంద్రం భారీగా పెంచిన చలానా ఛార్జీలు తగ్గించాలని, ఆటో డ్రైవర్లకు పీఎఫ్తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, పార్కింగ్ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని ఈ 5 డిమాండ్ల మీద ఈరోజు ఇక్కడ గాంధీ పార్కులో ధర్నా అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు ఏదైతే విశాఖ నగరంలో ఆటోలకు అనేది బేరాలు లేక షేరింగ్ పద్ధతిలో టికెట్ సర్వీస్ ఎక్కించుకొని వచ్చే స్వల్ప ఆదాయంతో ఆటో కార్మికుల కుటుంబాలను అనేది పోషించుకోవడమే చాలా. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వ వైద్యులు కేజీహెచ్ ఎదుట రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. గత 25 రోజులుగా వైద్యులు ఈ ఆందోళనను చేస్తున్నారు. పీఆర్సీ ఇవ్వాలని, టైం బ్యాండ్ ప్రమోషన్స్, స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అసోసియేట్ డాక్టర్ల పోస్టులను కూడా భర్తీ చేయాలని కోరుతున్నారు. రోగులకు ఇబ్బంది లేకుండా తమ ఆందోళన కొనసాగిస్తున్నామని తెలిపారు. వెళ్ళారు. తర్వాత నా డిమాండ్స్ ఏంటంటే 7 PRC ఒక 2006లో PRC చేశారు, మళ్ళీ 2016లో చేయాలి, అది చేయలేదు. దాని గురించి ఒక డిమాండ్ పెట్టాము. అలాగే టైం బాండ్ ప్రమోషన్, అది అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ 5 సంవత్సరాల తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా ప్రమోషన్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వటం లేదు. టైం బాండ్ ప్రమోషన్, తర్వాత టైం బాండ్ స్కేల్స్ కూడా ఇవ్వాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించాయి. అన్ని కార్మిక సంఘాలు ఒకే తాటిపైకి వచ్చి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను ఉపసంహరించుకోవడం, వాటిని ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నించడం వంటి నిర్ణయాలు కార్మిక వర్గానికి ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలని ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాను స్టీల్ ప్లాంట్ గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటామని, అవసరమైతే 2 రోజుల సమ్మెకైనా వెళ్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు. ఎక్కడైతే ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయో, ప్రభుత్వ గనులు ఉన్నాయో, ప్రభుత్వ మినరల్స్ ఉన్నాయో. విద్యార్థి దశ నుంచే సమాజ సేవ చేయాలని మల్కాపురం సీఐ కేశవరావు పిలుపునిచ్చారు. బీ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు మానవతా విలువలు పెంపొందించుకోవాలని సూచించారు. అలాగే సమాజ సేవ పట్ల దృష్టి సారించాలని కోరారు.
కైలాసపురం సింహగిరి కాలనీ కమ్యూనిటీ హాల్లో మహావీర్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కంటి, ముక్కు, చెవి, గొంతు సంబంధిత వ్యాధులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి ఆయా ఆసుపత్రులకు సిఫార్సు చేశారు. మహావీర్ ఇంటర్నేషనల్ తరఫున మెడికల్ డైరెక్టర్ని. అయితే మహావీర్ ఇంటర్నేషనల్ ఢిల్లీ ఛాంబర్ నుంచి ప్లస్ ఆర్గనైజింగ్ విత్ మహావీర్ ఇంటర్నేషనల్ జీవీఎంసీ 29వ వార్డులోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ 15వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భారీ ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘోషన్లాల్ రమేష్ కుమార్, పోలారావు, వాసుపల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరూ స్థానిక సహాయ సహకారాలతో, భక్తుల సహకారాలతో పంచాయతీలను కూడా నిర్వహిస్తున్నటువంటి మహా అన్నదాన కార్యక్రమం కృషి చేస్తున్న భక్తులందరికీ కూడా మా తాలూకా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా బుద్ది మాంద్యత కలిగిన పిల్లలను ప్రోత్సహించి ప్రత్యేక శిక్షణనిస్తే చక్కని ప్రతిభ కనబరుస్తారని పెందుర్తి మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావు అన్నారు. వరల్డ్ డౌన్ సిండ్రోమ్ పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలోని భౌత కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రం ద్వారా అందరికీ విద్య అనే నినాదంతో ప్రభుత్వం చక్కని ప్రోత్సాహం అందిస్తోందని తెలిపారు. భౌత సెంటర్ల ద్వారా విభిన్న ప్రతిభావంతులకు శిక్షణనిస్తోందని చెప్పారు. మానసిక వికలాంగులకు, బుద్ది మాంద్యత కలిగిన పిల్లలను భౌత సెంటర్లకు తీసుకురావాలని తెలిపారు. లత, దేవుడు బాబు తదితరులు పాల్గొన్నారు. అన్న దీంతో ఇక్కడ కొంత ధైర్యం వస్తుంది. తర్వాత మా టీచర్స్ కూడా వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకమైన మాటల ద్వారా వారికి స్పీచ్ థెరపీ ద్వారా కానీ లేకుంటే కొంచెం అంగవైకల్యం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లకు సూచించారు. గాజువాకలో స్థానిక కళ్యాణ మండపంలో ఆటో డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ త్రినాథ్ మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. చెప్పామో ఆ విధంగా వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి మాకు చాలా సంతోషమైన విషయం ఇది. మీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సూరెన్స్, లైసెన్స్ ప్రతి ఒక్క రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం. మార్చి 22 గాలి వేగం ఉదయం 14 నుండి 16 కిలోమీటర్లు, సాయంత్రం రాత్రి 16 నుండి 18 కిలోమీటర్లుండవచ్చును. గాలి దిశ ఉదయం వాయువ్య దిశగా, సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మార్చి 23 గాలి వేగం ఉదయం 26 నుండి 30 కిలోమీటర్లు, సాయంత్రం 18 నుండి 22 కిలోమీటర్లు, రాత్రి 26 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకాయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. వేసవిలో మధ్యాహ్న వేళలో మేతకు బయటకు వెళ్లిన పశువులు వడదెబ్బకు గురవుతాయి. వడదెబ్బకు గురైన పశువును వెంటనే చల్లని నీడ, బాగా గాలి తగిలే ప్రదేశానికి తరలించాలి. పశువు శరీరాన్ని చల్లని నీటితో తడిపి నుదుటిపై చల్లని నీటితో తడిపిన వస్త్రాన్ని ఉంచాలి. జ్వర తీవ్రతను బట్టి పారాసిటమాల్ మందును ఇచ్చి దగ్గరలోని పశు వైద్యశాలకు తీసుకువెళ్లాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకాయిస్ మరియు యాక్యువెదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్
1800-419-8800 నందు సంప్రదించవచ్చును. హెడ్లైన్స్ మరోసారి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిచ్చిన ఉత్తరాంధ్ర ఓటర్లు. ఏ అభ్యర్థికి కోటా ఓటు రాని వైనం, 48 గంటల పాటు కొనసాగిన కౌంటింగ్. టీపీటీ కాలనీలో ప్రభుత్వ ఉద్యోగి సింహాద్రి హత్య కేసును ఛేదించిన పోలీసులు. బావమరిదితో పాటు 2 నిందితులు అరెస్టు. సాగర తీరంలో పర్యాటకులను ఆకర్షిస్తున్న సీ బోటింగ్. మరిన్ని హంగులు సమకూరుస్తామన్న టూరిజం శాఖ. స్థానిక వనరులను ఉపయోగించుకోవడం ద్వారానే స్మార్ట్ సిటీ అభివృద్ధి సాధ్యం. లోకల్ అబ్జర్వేటరీ సెమినార్లో విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి S3 న్యూస్.